వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు ఆయన అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్న రజత్ భార్గవ్ చోద్యం చూశారు. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి మొత్తం ఎక్సైజ్ శాఖను శాసిస్తుంటే కనీసం అభ్యంతరం చెప్పలేదు. ముడుపులు తీసుకుని నోరు మెదపకుండా ఉన్నారని విచారణలో తేలింది. దీంతో లిక్కర్ స్కామ్ కేసులో రజత్ భార్గవ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది? డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు? రాజ్ కసిరెడ్డి ఎక్సైజ్ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది? ధరల నియంత్రణ లేకపోవడానికి కారణమేంటి? కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనను ఎందుకు పట్టించుకోలేదనే విషయాలపై సిట్ అధికారులు రజత్ భార్గవ్ ద్వారా వెలికి తీయబోతున్నారు. మద్యం ఉత్పత్తి సరఫరాదారులు ఇచ్చిన ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు, ఎవరు ఎంత తీసుకున్నారు అనే విషయాలపై రజత్ భార్గవ్ ను ప్రశ్నించనున్నారు. వీటితో పాటు విధానపరమైన నిర్ణయాలపై ప్రశ్నించి సమాధానాల తర్వాత రజత్ భార్గవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.